అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. విష్ణు పురాణం 3వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే పాలకడలిలో నుంచి వచ్చిన లక్ష్మీదేవిని ఇంద్రుడు పరిపరి విధాలుగా ప్రార్థించి స్తుతించి లక్ష్మీ కటాక్షం పొందాడు. అప్పటి నుండి ఇంద్రుడి నివాసం లక్ష్మీ కళలతో రాణిస్తూ ఉండేది. వాసుదేవుడు కృతయుగం నందు పరశురామునిగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది. త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించగా లక్ష్మీదేవి సీతాదేవి అయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది. కలియుగంలో సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది. ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షుని తోడై ఉంటుంది. ఆ స్వామి దేవరూపంలో ఉంటే దేవకాంత రూపాన, మానవ రూపంలో ఉంటే మానవకాంత రూపాన ఉండి శబ్దంను అనుసరించే అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీ చరిత్ర పరాశర మహర్షి చెప్పగా మైత్రేయుడు ఇలా అడిగాడు. అయితే భృగువు మొదలైన ఋషుల మునుల యొక్క సృష్టి రహస్యాలు విశేషాలు వివరించండి అని అడిగాడు. భృగువునకు ఖ్యాతి అందు దాత విధాత అనే కుమారులు, వారికి మేరు పుత్రికలు ఆయుతి నియతి అనే కన్యలు భార్యలుగా అయ్యారు. దాతకి ఆయుతి అందు ప్రాణుడు, విధాతకి నియతి అందు మృకండు జన్మించారు. ఆ మృకండుడి కుమారుడే మార్కండేయుడు. మార్కండేయుడిని అమరుడు చిరంజీవిగా చెప్పుకుంటాం. ప్రాణుడకు వేదాశరుడు, వానికి దుదివంతుడు, అతనికి అజరుడు జన్మించారు. వారి వంశాలు మిక్కిలిగా విస్తరించాయి. మారీచికి సంభూతి యందు పౌర్ణవాసుడు అనే కుమారుడు, అతనికి విరజుడు పర్వతుడు ఇద్దరు కుమారులు. అంగిరసునకు కృతి యందు అసుమతి, రాక, సినివాలి, కుహు అని నలుగురు కుమార్తెలు. అత్రికి అనసూయ యందు చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు అని ముగ్గురు దివ్యశోభామాననీయులు బ్రహ్మశివకేశ సంభూతులుగా జన్మించారు. ప్రీతికి దత్తగ్ని స్వయంభూ మన్వంతరమున అగస్త్యుడు అయ్యాడు. ఇట్లాంటివి ఇప్పటికీ పురాణాల్లో రకరకాల పేర్లు వింటూ ఉంటాం. పులహునకు క్షమయందు కర్దముడు, సహిష్ణువు, ఊర్ధరేతువు జన్మించారు. క్రతువునకు సన్నతి యందు వాలకిల్యాదులు 65 మంది జన్మించారు. వశిష్ఠునకు ఊర్జయందు విరదుడు, గోత్రుడు, ఊత్వబాహుడు, సవనుడు, అనగుడు, సుతకుడు, శక్రుడు అనే అటువంటి 7 కుమారులు జన్మించారు. వాళ్ళు ఉత్తమ మన్వంతరాన సప్తఋషులయ్యారట. అగ్నికి స్వాహాయందు కలిగిన వారు పావకుడు, పౌమానుడు, శుచి. వాళ్ళకి 45 మంది సంతానం పుట్టారట. ఈ విధంగా 49 మంది అగ్నిలు విస్తరించారు. పితృదేవునకు స్వాదాయందు పితృగణాలు మేనక, వైతరణి అనే కన్యలు జన్మించారు. ఆ కన్యకలు దివ్య జ్ఞానమూర్తులు, బ్రహ్మవాదీనులు, యోగినీ దేవతలు అయ్యారు అని చెప్పగా విని ఇప్పుడు స్వయంభూ మనువు వంశములందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పమని మైత్రేయుడు అడిగాడట. పరాశరుడు ఇట్లా చెప్తున్నాడు. అది మనువైన స్వయంభూ మనువుకు ప్రియవదుడు, ఉత్తమపాదుడు అని 2 కుమారులు. ఉత్తమపాదునకు ఉత్తముడు, ధ్రువుడు అని 2 కుమారులట. అప్పుడు ధ్రువుడు పరమ భగవోత్తముడు అని అతని చరిత్ర విస్తరించి చెప్పమని మైత్రేయుడు అడిగితే పరాశరుల వారు ఇలా చెప్తున్నారు. ధ్రువ చరిత్ర చాలా విశేషమైనదిగా చెప్తున్నారు. ఉత్తమపాదుడు ఏకచక్రంగా భూమి నేలుతూ శత్రురాజుల పక్కలో బల్లెమై ధైర్య శౌర్య పరాక్రమాల రూపమై నయా మార్గాన ప్రజాపాలన చేసేవాడు. నిర్విఘ్నంగా దేవ భూదేవ యజ్ఞాలు తృప్తిగా చేసేవాడు. యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి, సునీతి అని 2 భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. 2 సోదరులు సమాన రూపురేఖల విలాసులు, విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్తమపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముచ్చట్లాడగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడపై కూర్చోవడానికి సింహాసనం వద్ద నిల్చొని చేయి అందించాడట. ఆ సమయంలో సవతి తల్లి సురుచి సభామర్యాదలు పాటించక సవతి వాత్సల్యంతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి, ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు, కానీ నువ్వు కాదు. ఈ రాజుకు నేను ప్రియపత్నిని. సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది. నీ తల్లి నా సవతిగా ఉండడం ఏదో ఆమె అదృష్టం అంతే. ఆమె నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆమె మాటలు కూడా లెక్క చేయను అని ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నా కొడుకే అర్హుడు. నీకు అలాంటి ఉత్తమోత్యం ఉంటేనే అదృష్టం కలుగుతుంది. ఊరికే చేయి చాచితే అదృష్టం పట్టదు. పొమ్మని చేయి పట్టుకొని వెనక్కి నెట్టి వీపు మీద ఒక దెబ్బ కూడా వేసింది. ధ్రువుడు చెమ్మగిల్లిన కన్నులతో చెరచెరా నడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఆమె దుఃఖంతో కొడుకు కన్నీళ్లు తూడ్చి ఓదార్చి సన్నని కంఠస్వరంతో చెప్పిందట. ఆమె చెప్పిందంతా నిజం నాయనా. రాజు ఆమెపై ప్రాణాలు నిలిపి ఉన్నాడు.
కనుక ఆమె కొడుకుకే మన్నన కలుగుతుంది. ఒకవేళ వాడే కనుక రాజు అయితే వాని అడుగులకు మడుగులొత్తాలి నాయనా. ఆమె దుఃఖంతో చెబుతుంటే, ఓ అమ్మ, విచారించకు. ఉత్తముడు రాజు అయి రాజ్యమేలని ఆ రాజుకు సిరి సంపదలు ఇచ్చినవాడు మనకెందుకివ్వడు? మనకు ఇస్తాడు. రాజ్యం రాజ్యభోగాలు క్షణికమైనవి. నాకు అక్కర్లేదు. ఆ దేవతలకు పైన ఉండే పరమానందం సూర్యచంద్రులు వెలుగుతున్నంత కాలం నేనుండడానికే సంకల్పించాను. ఒకటే నా ప్రతిజ్ఞ అని చిన్న బాలుడైన ధ్రువుడు సంకల్పించుకున్నాడు. ఎలాంటి విచారం లేక తపస్సు చేసే సంకల్పంతో తల్లితో చెప్పి నగరం విడిచి బయటికి వెళ్ళిపోయాడు. ఉద్యానవనంలో ఆసీనులైన సప్తఋషులను చూసి నమస్కరించి దగ్గరికి వెళ్ళగా, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎవరు నీవు? ఒంటరిగా వచ్చావు? ఎందుకొచ్చావు? చిన్ని బాలుడివి, రాజకుమారుడిలా ఉన్నావు అని అడిగితే, నేను ఉత్తమపాదుని కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చేయాలని ఇలా వచ్చాను. నా పూర్వపుణ్య ఫలం వల్ల మీ దర్శనం అయ్యింది అని చెప్పగా విని ఆశ్చర్యపోయి ఆ బాలుడికి, రాజభోగాలు వీడి తపస్సు చేయడం ఏమిటి సుకుమార? బాలుడివి, నిండా 5 సంవత్సరాలు కూడా లేవు. తపస్సు చేయడం ఎందుకు నాయనా అని అడగగా, తన తండ్రి పెద్దమ్మ అన్న మాటలు, తల్లి దుఃఖంతో అన్న మాటలు చెప్పి, నేను తిరిగి వెళ్ళేదే లేదు. నా సంకల్పం సఫలం అయ్యేట్లు మార్గదర్శనం చేయండి అని అడగగా, నాయనా, నీ కోరికలు నిజం కావాలంటే ఆ సర్వేశ్వరుడు, సర్వసంపన్నుడు, భక్తి జన పారిజాతుడు అయినటువంటి పద్మాక్షుణ్ణి ఉపాసించు. మీ వంశము కర్త అయినటువంటి స్వయంభూ మనువు, ఉత్తమపాదుడు, ప్రియవతుడు కూడా ఆ వాసుదేవుణ్ణే ఉపాసించి కృతార్థులయ్యారు. మా వంటి మునులు కూడా లక్ష్మీకాంతుణ్ణి ఉపాసించి సన్మార్గంలో అందరికీ సమానులమయ్యాము. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుణ్ణి సేవించు, ఆరాధించు అని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించారు. తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడివి అవుగాక అని దీవించి ఆశీర్వదించారు. ధ్రువుడు అక్కడ నుండి యమునా తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన విధంగా మనసు విష్ణుపై లగ్నం చేసి బాహ్యరూపాన్ని మరచి నిశ్చల దీక్షతో ఉండిపోయాడు. ఒక పాదం నేలపై మోపి ఊర్ధబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి అతని బరువుకు కృంగిపోయిందట. ధ్రువుని తపస్సుకు చరాచర భూతకోటికి సహించలేకపోయింది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సు విఘ్నం కలిగించాలని తలచి యాములు అనే వారిని రప్పించి భూతప్రేత రాక్షస గణాలతో గూష్మాండ ధ్వనులతో ఆ బాలుని చుట్టూ చేరి అరవండి అని ప్రోత్సహించాడు. యామదేవతలు రాక్షస గణాలు క్రూర జంతువులుగా మారి విషసర్పాలుగా, పిశాచాలుగా, పెద్ద పులులుగా కారుచిచ్చుల మంటలు చిమ్ముతూ విషం చిమ్ముతూ ధ్రువుడు చుట్టూ తిరిగితే వీళ్ళ ఆటలు అతని ముందర సాగలేదు. తపశ్చర్యలో నుంచి బయటికి రాలేదు. ఒక మాయావి అయిన రాక్షసి సునీతిలా మారి ధ్రువుని దగ్గరికి వచ్చి, కుమారా, ఒక కొడుకువి, నన్ను వదిలి ఇట్లా కారడవికి వచ్చి నన్ను ఏడిపించడం తగునా నాయనా? ఆ విష్ణుమూర్తి నీలాంటి చిన్న బాలుడికి వరమిచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? ఎందుకు ఈ శ్రమ? లే నాయనా, వెళ్ళిపోదాం ఇంటికి. మీ నాన్నని ఒప్పించి ఏ విధంగానైనా రాజభోగాలు అనుభవిద్దాం రా నాన్న. ఈ గీకారణ్యంలో తపస్సు ఎందుకు నాయనా? తల్లి రూపంలో ఉన్న ఒక మాయావి అతనితో మాట్లాడిందట. ఎన్నో నోములు నోచి కన్నాను నాయనా అని ఇలా ఎన్నో మాటలు మాట్లాడి, ఇంత చిన్న వయసులో ఇలా చేయడం వద్దురా, నీవు ఇలాగే ఇక్కడే ఉంటే నీ ముందే నా ప్రాణాలు విడుస్తా అని ఎన్నో మాయమాటలు చెప్పినా ఆ పిల్లవాని చెవికి ఎక్కలేదట. వాని మనస్సు మాత్రం పూర్తిగా విష్ణుమూర్తి మీదే లగ్నమయ్యింది. భయంకరమైన రాక్షసులు వచ్చి అతన్ని బెదిరించడానికి ఎంతో ప్రయత్నించారు. ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకాలకు ప్రమాదం కలుగుతుంది అని ఏం చేశాడట, లక్ష్మీనాథుడికి విన్నవించి ధ్రువుడి యొక్క తపస్సు మాన్పించాలని ఇంద్రుడు స్వయంగా శ్వేతదీపానికి వెళ్ళాడట. లోకేశ్వర, ఉత్తమపాదుడు యొక్క కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలిగినవాడు, 5 సంవత్సరాల పసివాడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవరూ చేయలేని తపస్సు చేస్తున్నాడు. మాన్పించాలని ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఫలితం లేదు. ఓ కమలనయనా, నిన్ను మెప్పించి నా స్థానం కోరుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం అధిగమిస్తాడో, ఏ దిక్పాలకునై అధికారం కోరి అతను ఇంత తపస్సు చేస్తున్నాడో తెలియడం లేదు తండ్రి అని బెదురుతూ చెప్పేసరికి శ్రీకాంతుడు నవ్వుతూ ఇట్లా అన్నాడట. మహేంద్ర, భయపడవద్దు. ఆ బాలుడి కోరిక నాకు తెలుసు.
మీ స్థానాలేవీ కోరడు. ఆ కోరికను నేను నెరవేర్చి తపస్సు మాన్పిస్తాను. నువ్వు నిర్భయంగా ఉండమని ఇంద్రుడిని పంపించి ధ్రువుని దగ్గరికి వచ్చి, కుమారా వరం కోరుకో అంటే పిల్లవాడు కనులు తెరిచి ఆ లక్ష్మీకాంతుని చూసి చటుక్కున లేచి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి ఆనందంతో అలా ఉండిపోయాడట. క్రమంగా ఆశ్చర్యం నుండి బయటికి వచ్చి, తండ్రి నీ దివ్య రూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాటే రాకుండా ఉంది. నాకు వాక్శక్తిని ముందు ప్రసాదించు అంటే విష్ణుమూర్తి ఏం చేశాడంటే అతని పాంచజన్యం అంటే శంఖాన్ని తీసి పిల్లవాడి శిరస్సుపై ఉంచాడు. విష్ణుమూర్తి శంఖం పేరు పాంచజన్యం కదండి. అయితే ధ్రువుడు వినసొంపైన కంఠంతో అనేక విధాలుగా స్తుతించాడు. ధ్రువకృత విష్ణుశృతి చేసి ఎంతో ప్రార్థించాడు. శ్రీకాంతుడు నీ ఆరాధనకి శృతికి సంతోషించాను, ఏదైనా కోరుకో వరమిస్తాను అనగా, అన్ని ప్రాణులయందు ఉన్న సర్వేశ్వరునివి నీకు నా కోరిక చెప్పడం సముచితమా? అయినా కూడా నీ ఆజ్ఞ మేరకు అనుసరించి నా కోరిక చెబుతున్నాను. నా తండ్రి కొలువులో ఆయన గద్దపై ఉండగా నేను వెళ్ళి చేయి చాచగా నా సవితల్లి వారించి నన్ను వెనక్కి లాగి అక్కడ కూర్చోవడానికి నా కొడుకే అర్హుడు కానీ నువ్వు కాదు పో అన్నది. ఆ మాటలకి నా తల్లి ఎంతో దుఃఖించింది. నేను కించపడి లోకేశ్వరుడు అయిన నీ వద్దకు వచ్చి నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదాన్ని పొందాలని ప్రార్థించి ఇలా వచ్చి నేను ఆరాధించాను. కాబట్టి నా దీక్ష సఫలం చేయి నాయనా, అదే నేను కోరుకునే వరం అని అడగగా, కరుణారసమూర్తి అయిన విష్ణుమూర్తి, రాకుమార పూర్వజన్మమున నీవు ఒక బ్రాహ్మణుడివి. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పకుండా నీ తల్లిదండ్రులను అతిభక్తితో సేవిస్తూ నన్ను ఉపాసిస్తూ నన్ను మనసు యందే ఉంచి ప్రవర్తించేవాడివి. అలాంటి నీవు ఒక రాజుకు మిత్రుడివై అతని వైభవంతో సమాన వైభవం గల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడివై జన్మించావు. బాలుడివైన ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యాత్ముడివైనావు. నీ కోరిక తీరేట్టుగా వరమిస్తున్నాను విను. దేవతలకు, గ్రహములకు, నక్షత్ర గణం పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్యపదము అందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతరం వరకు ఉండగలవు. కల్పాంతరము అందు నేను మోక్షాన్ని ఇస్తాను అని ఆనందంగా పలికి విష్ణువు వెళ్ళిపోయాడు. ఆ సమయము అందు సుర, నర, కిన్నెర సిద్ధసాధ్యులు చూస్తూ ఉండగా తల్లితో దివ్య విమానంలో ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. కొన్ని కథల్లో రాజ్యం చేసిన తర్వాత వెళ్ళాడని వింటున్నాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణుపదమైన ధ్రువస్థానం చేరాడు. ధ్రువం అనగా శాశ్వతమైనది అని అర్థం. అయితే ఈ పదవిని పొందాడట. ముందు సూర్యమండలంకు, తర్వాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనీశ్వర మండలంకు వెళ్ళి వాళ్ళ మననాలను పొంది సప్తఋషి మండలాన్ని దర్శించి వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యంతో లోకాలకు తలకట్టే నేటికి సమాజ మననీయుడై విరాజిల్లుతున్నాడు. ధ్రువ నక్షత్రం మనకి కనబడుతుంది. శాశ్వతమైనది ధ్రువపదం. ఈ ధ్రువ నక్షత్రం, ఈ ధ్రువ చరిత్ర విన్నవారు, చెప్పినవారు, చదివినవారు యశస్ఫూర్తితో సకల సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ధ్రువునకు శంభు అను భార్యయందు శిష్టి, భవ్యుడు అనే 2 కుమారులు. శిష్టికి సుచ్చయ అనే భార్యయందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కుమారులట. రిపునకు బృహతి యందు చక్షుడు, వానికి పుష్కరి యందు చక్షస మనువు పుట్టారు. వానికి 10 మంది పుట్టారు. అందులో ఒకడు ఊరువు. ఊరువునకు అగ్నయి కాంతయందు అంగుడు, సుమనుడు, స్వాతి, క్రతువు, అంగీరసుడు, శిబి అనే 6 కుమారులు జన్మించారు. వారిలో అంగునకు సునీద అనే ఇల్లాలి యందు వేణుడు అనే కుమారుడు పుట్టాడు. అయితే వేణుని యొక్క కుడిభుజమునందు మునులు మదించగా దాని నుంచి పృథువు అనే కుమారుడు పుట్టాడు. సాటిలేని భుజ విక్రమంతో రాజలోకాన్ని వశపరుచుకున్నాడు. ఈ పృథివీ వల్లే భూమికి పృథ్వీ అని పేరు వచ్చిందట. ఈ పృథ్వీ యొక్క గాథని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.